అండి. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే ప్లేస్ చాలా హిస్టారికల్‌గా, డెవోషనల్‌గా మరియు ఆహ్లాదకరంగా ఉండబోయే ప్లేస్ అండి. అదేనండి మన అప్పికొండ. ఈ వీడియోలో మనం అప్పికొండకి ఎలా వెళ్ళాలి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏంటి, ఆ ఊరుకున్న చరిత్ర ఏంటి, అలానే అక్కడున్న పర్యాటక ప్రదేశాలు ఏంటో చూసేద్దాం ఈ వీడియోలో పదండి. హాయ్ అండి. ఈ అప్పికొండ ప్రత్యేకతల గురించి ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ చోళుల కాలం నాటి శివాలయం, అక్కడ బయలుపడిన 14వ శతాబ్దపు శిలాశాసనాలు, అలానే ప్రతి ఏడాది ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవం, ఇంకా ఆహ్లాదకరమైన బీచ్లో ఉండే కొండ, అదేనండి మన అప్పికొండ. ఈ అప్పికొండకి ఎలా వెళ్ళాలో చూసేద్దాం. మీరు గాజువాక నుంచి వెళ్ళాలి అని అనుకుంటే 18 కిలోమీటర్స్ ఉంటుంది. ఓన్ వెహికల్ అయితే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. లేదు మేము పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాలి అని అనుకుంటే 63A ఉంటుంది. ఒకవేళ మీరు టౌన్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటే 35 కిలోమీటర్స్ ఉంటుందండి అరౌండ్. ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా మనకి 63C ఉంటుంది. మీరు ఓన్ వెహికల్లో వచ్చినా లేదంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసినా సరే అప్పికొండకి స్టీల్ ప్లాంట్ నుంచి మాత్రమే వెళ్ళాలండి. అప్పికొండకున్న దారి ఇదొక్కటే అనమాట. అప్పికొండకి వెళ్ళడం చాలా ఈజీ అండి. ఎందుకంటారా? మీరు స్టీల్ ప్లాంట్ వరకు వచ్చినట్లయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఇది వన్ ఆఫ్ ద గేట్ అనమాట స్టీల్ ప్లాంట్‌కి. ఇక్కడ టర్న్ తీసుకుంటే మీకు వాల్ కనిపిస్తది. ఈ వాల్ స్టీల్ ప్లాంట్‌దే. దీన్ని ఫాలో అయిపోయారంటే మిమ్మల్ని బీచ్‌కైతే తీసుకెళ్ళిపోతుంది. ఇంతేనండి దీని రూట్ మ్యాప్. చాలా ఈజీ కదా! ఈ అప్పికొండకి వెళ్ళే రోడ్డు మొత్తం బానే ఉంటుందండి. కాకపోతే అక్కడక్కడ గుంతలుంటాయి. ఓవరాల్‌గా చూసుకుంటే ఓకేగా ఉంటుంది. మీలో ఎవరైనా నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి. ముందుగా మనమైతే టెంపుల్‌ని దర్శనం చేసుకున్న తర్వాత బీచ్‌కైతే వెళ్ళిపోదాం. ఇది శ్రీ 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 సోమేశ్వర స్వామివారి దేవస్థానం అండి. ప్రశాంత వాతావరణంతో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా మనల్ని స్వాగతిస్తుంది. ఇక్కడ 3 ప్రాచీన శివాలయాలు ఉంటాయండి ఈ ప్రాంగణం మొత్తంలోని. వాటిని రెనోవేషన్ చేశారనమాట. అవేంటో కూడా ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్‌గా చూపిస్తాను. 14వ శతాబ్దం మరియు అంతకు ముందు కాలం నాటి శిలాశాసనాలు ఈ ఆలయానికి సాక్ష్యాలుగా ఉన్నాయండి. మీకు ముందు ఒక స్లైడ్ వేశాను కదా! ఆ స్లైడ్‌లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు పాజ్ చేసి చూడొచ్చు. కొన్ని కథనాల ప్రకారం కపిల మహర్షి 101 శివలింగాల్ని నిర్మించే ప్రయత్నం జరిగిందని చెప్తారండి. వాటిలో భాగంగానే ఇక్కడ 5 శివలింగాలు ఉన్నట్లు చెప్తారనమాట. ఈ శివాలయంలో మరికొన్ని దృశ్యాలు చూసేద్దామా? ముఖ్యంగా మనం ఇక్కడ జరిగే శివరాత్రి ఉత్సవం గురించి కంపల్సరిగా చెప్పుకోవాల్సిందేనండి. ఎందుకంటారా? సుమారు 1,00,000 మంది పైగా భక్తులు శివరాత్రికి ఈ శివాలయాన్ని దర్శించుకుని జాగారాలు చేసి ఉదయాన్నే సముద్ర స్నానాలు చేసి ఇక్కడి నుంచి వెళ్తారండి. చాలా బాగా జరుగుతుంది. మీరు చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇక్కడ చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఆ రోజు గజి ఈతగాళ్ళను కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే మన పిల్లల్ని మనమే చూసుకోవాలండి. ఈ శిథిలావస్థలో ఉన్న టెంపుల్ లాగానే 3 ఉండేవన్నమాట. కాకపోతే దీన్ని బాగా రెనోవేషన్ చేశారు. మన టెంపుల్ బ్యాక్ సైడ్‌నే బీచ్ ఉంటుందండి. చూస్తున్నారు కదా! కనిపిస్తుంది చూడండి అదే అప్పికొండ. బీచ్ కూడా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. బీచ్ అయితే చాలా బాగుందండి. మేమైతే బాగా బీచ్‌ని చూస్తే ఎవరైనా సరే చిన్నపిల్లలు అయిపోవాల్సిందే కదండీ! మేము కూడా అంతే చిన్నపిల్లలం అయిపోయాం. చాలా బాగా ఎంజాయ్ చేసామండి బీచ్‌లో. ఆ బీచ్‌లో ఎంజాయ్ చేసిన తర్వాత నేను కొండ కూడా ఎక్కానండి. ఆ అడ్వెంచర్ ట్రిప్‌ని కూడా మీకు చూపిస్తాను. బీచ్‌లో అలా చాలా టైం స్పెండ్ చేసిన తర్వాత మనమైతే కొండ దగ్గరికి వెళ్ళిపోదాం. కొండ ఎక్కడానికి హాఫ్ ఆఫ్ ద హిల్ వరకు మనకి స్టెప్స్ ఉంటాయండి. ఆ స్టెప్స్ చివరన మనకి వినాయకుడి వారి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర నుంచి
ఇంక స్టెప్స్ అనేవి ఉండవు. అంతకన్నా పైకి వెళ్ళాలనుకుంటే మనం జాగ్రత్తగా నడుచుకుని, పాక్కుని వెళ్ళిపోవడమేనండి. ఇక్కడ మీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. ఏంటంటే, ఇలాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు ఒకరిద్దరు మాత్రం అస్సలు దయచేసి వెళ్ళకండి. ఈ కొండపైన కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. అందుకోసమే చెప్తున్నాను. మీరు కొండెక్కాలి అనంటే గ్రూప్‌తో వెళ్ళండి. ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళండి. ఈ వీడియోలో మాతో కనిపిస్తున్న ఆయన పైడిరాజు గారు. ఈయన ఆ ఊరి వ్యక్తేనండి. ఆహ్, మాకు ఈ టూర్ మొత్తాన్ని దగ్గరుండి చూపించారు. మాతో పాటు కొండ కూడా ఎక్కారండి. స్పెషల్ థాంక్స్ టు హిమ్. పైనుంచి వ్యూ చూస్తున్నారు కదండీ! ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. అద్భుతంగా ఉందనే చెప్పాలి. చాలా బావుందండి. ఇక్కడ పైన ఒక స్తూపం ఉండేదండి. హుదూద్‌కి ముందు. ఆ హుదూద్‌కి కాలగర్భంలో కలిసిపోయిందనే చెప్తాను నేనైతే. దాని తర్వాత వాళ్ళు ఒక గుడిలాగా కట్టారనమాట. అక్కడ కూడా శివలింగం ఉందండి. అంతే కాకుండా అన్ని మతాలకి సంబంధించిన అన్ని దేవుళ్ళని కూడా ఒక టెంపుల్‌లాగా ఉంది. పైన మాత్రం చాలా బావుందండి. వ్యూ మొత్తం చాలా బావుంది కానీ పైన హెవీ విండ్ ఉందండి. ఆ ఒరిజినల్ సౌండ్ కూడా ఎలా ఉందో ఇక్కడ చిన్నగా యాడ్ చేస్తున్నాను చూసేయండి. అప్పికొండలో చూడాల్సిన ప్రదేశాలన్నీ కవర్ చేశానని అనుకుంటున్నానండి. మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్. మీకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. కొండపై నుంచి వ్యూ మీకు చూపించడం కోసం చెప్పులు లేకుండా కొండెక్కానండి. చెప్పులేసుకొని ఎక్కితే ప్రమాదం కదా! నా ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా లైక్ చేయండి.